సో అయితే ఆ బాడకం ఏమంటున్నాడు, వన్ అజెండా ఏందంట, ఎందుకు పైసలు కావాలంట, ఘర్ వాపసి అంటే మళ్ళీ బ్యాక్ కన్వర్ట్ ఈ యొక్క సనాతన అధర్మంలోకి తీసుకురావాలని చెప్తున్నాడు. ఓకే, తర్వాత బాల సంస్కార కేంద్రాలు పెట్టాలి, సండే స్కూల్స్ పెట్టాలి. తర్వాత ఏంది, రినోవేషన్ ఆఫ్ గ్రామ దేవతలను రినోవేట్ చేయాలి, అన్నదానం చేయాలి. తర్వాత కార్తీక పూజకు సంబంధించిన కిట్లు ఇవ్వాలి. అట్లనే చర్చిలని లేకుండా కూలగొట్టాలి. ఓకే, అట్లనే అప్పుడు కరోనా సమయంలో ఈ గోశాలను పెంచాలి. తర్వాత ఆక్సిజన్ కిట్లను ఇవ్వాలి, వెంటిలేటర్స్ ఇవ్వాలి అని ఈ అజెండా కోసం మాకు పైసలు కావాలని అడుగుతున్నాడు. అంటే దే హ్యావ్ బిగ్గర్ అజెండా అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఏది టు భారతదేశంలో ఉన్న మిగతా అన్ని విషయాలు. అయితే ఇవాళ ఒకడు ఏంది, మనం కంటిన్యూస్గా నేను కామెంట్లు పెడుతున్నా కదా, ప్రవీణ్ బ్రదర్ది ఇది అదని పెట్టినప్పుడు వాడు కింద కామెంట్ పెట్టిండు. వాడు ఏమని, నాకు తెలుసు సార్ ఎవరు చంపిర్రు అన్నాడు. అంటే నేను అన్నా సరే వీనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తాడేమో అని హాయ్ బ్రదర్ అని వానికి మెసేజ్ కొట్టిన. వాని పేరు ఏంది, గాంధీ గణేశన్ అంట. వాని పేరు గాంధీ అని పేరు పెట్టుకున్నాడు, భారతదేశ జెండా పేరు పెట్టుకున్నాడు. ఈ బాడుకో రాముది పెట్టుకుంటారు సాధారణంగా, ఈ బాడుకో లేదంటే మోడీది పెట్టుకుంటారు, లేదంటే భరతమాత పెట్టుకుంటారు. కానీ ఈడు ఏంది రివర్స్ లో గాంధీ అని పెట్టుకున్నాడు. అంటే చెడ్డ పేరు కాంగ్రెస్కి రావాలి. ఓకే, కానీ వాడి పోస్టులు ఏమున్నాయి, ఇవి ఉన్నాయి. వాడి పోస్టులు ఏమున్నాయి, ప్రవీణ్ పగడాల బ్రదర్ రిలేటెడ్ ఏదో పెట్టిండు సౌత్. తర్వాత ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ రిలేటెడ్. తర్వాత ఏం పెట్టిండు, వన్ పోస్టులు ఇవాళ రాముంది ఏదో పాట పెట్టి ఏదో పెట్టిండు, చెప్తా వాడి గురించి. అంటే ఏమంటున్నా, వీడు పక్కా ఆర్ఎస్ఎస్ వాడు, బీజేపీ వాడు. కానీ గాంధీ పేరు పెట్టిండు, ప్రొఫైల్ ఏమో ఇండియా పెట్టిండు. జనరల్గా వీళ్ళు పెట్టరు. అంటే చెడ్డ పేరు వస్తే కాంగ్రెస్కి రావాలి. ఓకే, సో అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకుని కానీ కాంగ్రెస్ చెడ్డ పేరు తేవాలి. ఓకే, కానీ వాడి అజెండా అయింది బీజేపీ ఆర్ఎస్ వాడి పడుకో గాంధీ గణేశన్ అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేసిండు, కాల్ చేసి ఏమంటాడు, ఈ పాస్టల్ రే చంపిర్రు అంటాడు ప్రవీణ్ పగడాల బ్రదర్. పాస్టల్ రే చంపిర్రు, ఈ పాస్టల్ రే ఇంకా రాను అందరు పాస్టర్లను చంపేస్తారు అంటున్నాడు వాడు. వింటురా, సేమ్ ముచ్చడు ఎక్కడినాం, మన కరుణాకర్ సింగ్ దగ్గర విన్నాం. టీవీ స్టేషన్లకు వచ్చి నాకు సమాచారం ఉంది, యొక్క హర్ష కుమార్ గారు ఈ కొంతమంది పాస్టర్లను పిలిచి ఏం పేరు ఏదో ఉండే శైలం రాజా ఏవో కొంతమంది పిలిచి 5 కోట్లు ఇచ్చిండ్రు, ఈ ప్రవీణ్ బ్రదర్ నీ అంతా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఆయన చేసుకోకపోతే వీళ్ళు చంపేసారు అని చెప్తున్నాడు వాడు కరుణాకర్ సింగ్. ఇంకా వాడు నోరుకి ఏదో వస్తుంది చెప్తున్నాడు, అంటే కావాలని చెప్తున్నాడు. కేవలం ఏంటంటే మేము చంపలేదు, వాళ్ళు చంపి వాళ్ళ మీద రావద్దు అని పాస్టర్లు చంపిన దుష్ప్రచారం, రివర్స్ గేమ్ ఆడుతున్నారు. ఓకే, కానీ చంపింది వాళ్ళే. ఎందుకంటే కరెక్ట్ ఈ దేశంలో లేను అని చెప్పడానికి వాడు లలిత్ కుమార్ గారు అమెరికాకు పోయిండు, వీడు కూడా పోయిండు, వాడు కూడా పోయిండు. వాడు ఇంకా వేరే దగ్గర కూడా లలిత్ కుమార్ గారు క్లియర్గా చెప్పిండు, ఏది నేను కత్తి మహేష్ దాంట్లో నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినా అని. సో కానీ వీళ్ళు ఏంది, ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ బాడుకో ఏది ఏమంటారు పాస్టర్లు చంపినని చెప్తున్నాడు వాడు. నేను మాలా డాష్ అని బూతులు మాట్లాడుతున్నాడు. సో ఏది ఏమైనా వాడు, ఎందుకంటే వాడు ఏమంటాడంటే వీళ్ళు ఒకప్పుడు హిందువులే కదా, కాబట్టి పాస్టర్లకు కూడా నచ్చట్లేదు, వీళ్ళు హిందువులు అయ్యండి కన్వర్ట్ కావడం, అందుకని పాస్టర్లే వీళ్ళని చంపుతున్నారని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏది అంటే కొంతమంది దొంగ పాస్టర్లని ఇలా పంపించిండ్రా వాళ్ళు, అంటే బీజేపీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిండో అప్పటి నుంచి ఈ కొంతమందిని దొంగ పాస్టర్ని ఇలా పంపించారు ఇన్సైడర్లకి. ఇప్పుడు ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఏం చేసిండు చంద్రబాబు నాయుడు అనే కుట్రల బాబు, అప్పుడు ఏం చేసిండు, ఈ నక్సలైట్లని ఏరివేయాలంటే ఏం చేసిండు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కుమ్మక్కై నయీం అనేటోని నక్సలైట్ లెక్క అలాగ పంపించి వాళ్ళన్ని సీక్రెట్లు తెలుసుకొని వాళ్ళని ఒక్కొక్కరిని లేపేపించిండు ఆ నయీం అనేటోతో. తర్వాత లాస్ట్కి నయీం లేపేసారు. ఎందుకంటే ఈ సీక్రెట్లన్నీ బయటకు రావద్దని. దట్స్ ఎ ట్రిక్. సిమిలర్లీ వాడు పాస్టర్లు చంపారు అంటున్నారంటే ఆ కొంతమంది గాడిద కొడుకులని ఈ పాస్టర్ రూపంలో ఎప్పుడో పంపించారు. ఓకే, ఒక 2-3 years బ్యాక్, ఇంకా అంతకు ముందుకే బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి. అంటే ఇలా పాస్టర్లలో ఒక 50% దొంగనా కొడుకులు ఉన్నట్టున్నారు, 50% రియల్ వాళ్ళు ఉన్నట్టున్నారు. అది గమనించాలి పాస్టర్లు. ఓకే, ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్కి సంబంధించిన వేరే బోర్డ్స్ ఆయన ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఈ పాస్టర్లకే తెలుస్తుంది. మిగతా బయట వాళ్ళకి అంత ఈజీగా తెలియదు, అంత ఈజీగా బయట వాళ్ళకి చెప్పరు. ఓకే, ఆ క్రమంలో ప్రవీణ్ బ్రదర్ తోటి ఆ రోజు ఎవరు మాట్లాడినరు, పొద్దుగాల 8 నుంచి 10:30 లోపల ఎవరెవరు కాల్ చేసిండ్రు, తర్వాత
ఆన్ ద వే ఉన్నప్పుడు ఎవరు కాల్ చేసిర్రు, ఎందుకు యాక్చువల్ ప్రవీణ్ బ్రదర్కి ట్రిప్ 25th రోజు ఉండే, నెక్స్ట్ డే ఉండే, అది మండే అయిందా, సండేనో మండేనో, సో నెక్స్ట్ డే ఉండే, ఆ రోజు లేకున్నా కానీ ఆ రోజు ఏ రోజు అయితే ఆ ట్రావెల్ చేసే రోజు కావాలని వాళ్ళు పొద్దుగాల 8 నుంచి 10:30 లోపల చాలా కాల్స్ వచ్చినాయంట ప్రవీణ్ బ్రదర్కి, నువ్వు కంపల్సరీ రావాలి సార్ అని. ఆ తర్వాత ఇక ఇది 11:26 నుంచి 11:26 నుంచి 44 నిమిషాలు ఇక ఒక అతను మాట్లాడిండు. సో మాట్లాడి అతన్ని ఎందుకు మాట్లాడిండు, ఇతను కంపల్సరీ వస్తుండా లేదా, 7 దాకా వచ్చిండు అని మేక్ ష్యూర్ చేసుకొని వాళ్ళకి ఈ లలిత్ కుమార్ ఈ బాడుకోలకు చెప్పడానికి. ఓకే, అంటే ముందస్తుగా ఒక రోజు ముందే రప్పించారు కావాలని. ఆన్ ద వే ఎక్కడ ఉన్నాడు మొత్తం ఆ ఫోన్లో మాట్లాడుకుంటూ అది చేయగలిగారు. ఓకే, అర్థమైందా? రెండోది ఎక్కడికైతే కొవ్వూరికి పోయి ఎవరినైతే కలవాలనో వాళ్ళు ఇప్పటి వరకు పబ్లిక్లో వచ్చి ఇట్లా మా దగ్గరికి వస్తుంటే చచ్చిపోయిండు అని ఇప్పటి వరకు వాళ్ళు చెప్తలేరు. అక్కడ కొవ్వూరుకి చెందినటువంటి ఎక్కడైతే అనేది మీటింగ్ ఉందో వాళ్ళు చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు అంటే వాళ్ళ హస్తం కూడా డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఏం చెప్తున్నా, ఇక్కడ దొంగ పాస్టర్లు ఒక 50% దొంగ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కావాలని ఇన్ఫిల్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఈ పాస్టర్ల యొక్క సీక్రెట్లన్నీ తెలుసుకుందాం అనే ఉద్దేశంలో, ఎట్లా నడుస్తుంది వీళ్ళ నెట్వర్క్ ఏముంది, వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ఎట్లా కన్వర్ట్ చేస్తారు, అన్నీ వాళ్ళు బీజేపీ ఈ గాడిద కొడుకుల దగ్గర ఉన్నాయి. చిన్నజీఆర్ గాడు మన పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరైతే వచ్చిర్రో ఈ సనాతన అధర్మాన్ని పెంచి పోషిస్తున్న ఆర్య బ్రాహ్మణ మెంటాలిటీ ముండా కొడుకులు అందరూ. ఓకే, ఇట్స్ ఎ బిగ్గర్ ప్లాన్. ఓకే, కాబట్టి అయితే వీడు మాట్లాడుకుంటే ఏమంటాడు, ఈ పాస్టర్లు ఎట్లయితే పాస్టర్లే ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపేసిండ్రు, ఇట్లనే వాడి పోస్టులు చూశారు కదా, వాడు ఆర్ఎస్ఎస్ ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ వాడు ఏం చెప్తున్నాడు, నాకు తెలుసు ఎవరు చంపారు, పాస్టర్లే చంపినరు. ఈ పాస్టర్లే రానున్న రోజుల్లో ఇంకా అనేక మంది పాస్టర్లను చంపుతారు అంటుండవాడు నాతో ఫోన్లో. అని అర్థమైంది. దీన్ని కొంతమంది పాస్టర్లు సహకరించారు, నేను అగ్రి చేస్తా. ఏదో ఊరు అన్నాక ఏదో ఊరు అవతలే గుడిసెలు ఉంటాయి అన్నట్టు ఇది ప్రతి మతంలో చెడ్డ గాడిద కొడుకున్నారు స్వార్థపరులు. ఓకే, వాళ్ళు సహకరించారు, అంగీకరిస్తా. కానీ హూ ఆర్ ద మాస్టర్ మైండ్స్, ప్లాన్ ఎవరు వేస్తున్నారు, ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం మనకి. ఎస్, ఈ గాడిద కొడుకులు అమ్ముడు పోయినరు, వాడిని చిల్లర కావాలి అమ్ముడు పోయిండు, లేకపోతే వాడే ఇళ్ళకి వచ్చిండు, ఎక్స్-ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఇళ్ళకి వచ్చిండ్రు పాస్టర్లుగా. ఓకే, సో కాబట్టి దే ఆర్ దేర్ పీపుల్. ఓకే, వీళ్ళు నిజమైన పాస్టర్లు కాదు, పాస్టర్లు అని చెప్పుకుంటారు కానీ వీళ్ళు పాస్టర్లు కాదు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి అదొక పెద్ద పథకం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అయితే వీడు ఏమంటున్నాడు, ఇండైరెక్ట్ గా పాస్టర్లే చంపినరు, ఇంకా అందరు పాస్టర్లను కూడా లేపేస్తారు. ఒకప్పుడు వాళ్ళంతా హిందువులే కాబట్టి మళ్ళీ ఆ హిందువులుగా వాళ్ళు రావాల్సిందే. ఒరిజినల్ గా వేరే దేశం ఎక్కడైతే ఆ దేశాలు పుట్టినాయో వాళ్ళు ఇక్కడ లేరు. ప్లస్ నేను రెండోది ఇంకోటి ఏంటంటే, ఈవెన్ ఈ మోడీ వాళ్ళ ఇప్పుడు ఈ ముస్లిమ్స్ ఇంత ఇబ్బంది పెట్టినా ఎందుకు ఇస్లాం కంట్రీస్ రెస్పాండ్ అయితే లేవు, ఈ క్రిస్టియన్ మన మణిపూర్లో ఇంత అయినా ఎందుకు క్రిస్టియన్ కంట్రీస్ రెస్పాండ్ అయితే లేవు అంటే, వాళ్ళు ఏమని భావిస్తారట అంటే, మేము ఒరిజినల్, వీళ్ళు కల్తీ, కన్వర్టెడ్, వీళ్ళు కల్తీ అని అనుకుంటారంట వాళ్ళు. అరబిక్ కంట్రీస్ వాళ్ళు కానీ అక్కడ ఎవరైతే ఒరిజినల్ క్రిస్టియన్స్ అని, ఒరిజినల్ ముస్లిమ్స్ అని భావించే వాళ్ళు వీళ్ళని కల్తీగా చూస్తారంట భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ని. కాబట్టి వీళ్ళని ఏమైనా పట్టించుకోరంట వాళ్ళు. ఓకే, అది కూడా ఒక కారణం. అది కాకుండా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి చైనా తోటి భారతదేశం వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు వ్యాపార నిమిత్తం అన్నిటికీ వాళ్ళకి సహాయ సహకారాలు ఉండాలి కాబట్టి ఇది భారతదేశాన్ని కూడా శత్రుత్వం చేసుకోకూడదు అన్న అది కూడా వ్యాపార ధోరణి, అది కూడా ఒక కారణం. ఇది కూడా ఒక కారణం, వీళ్ళు ఒరిజినల్ కాదని చెప్పి, కల్తీ అని చెప్పి. ఓకే, ఏది ఏమైనా ఇక్కడ ఏమంటున్నా అంటే వాడు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ అందరు పాస్టర్లను కూడా పాస్టర్లే చంపారని అబద్ధం చెప్పి ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా లలిత్ కుమారు, ఈ సినాజియరు, అమిత్ షా, బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ ముండా కొడుకులు, సనాతన ధర్మ ముండా కొడుకులు, దే హ్యావ్ ఎ బిగ్గర్ ప్లాన్ టు ఇరాడికేట్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. హౌ దే ఇరాడికేటెడ్ బుద్ధిజం అనేది ఇక్కడ మనం గమనించాలి. ఓకే.